ఇలా పిండితో రొట్టెలు చేసుకుంటే చాలా బాగా వస్తుంది. ఇలా తాల్చుకోవాలి చక్కగా. వావ్, ఇలా కాల్చుకోవాలి పెంచు మీద సూపర్గా. ఆ తర్వాత పిండి ముద్దను తీసుకొని ఇలా ప్రెస్ చేసుకుంటే బియ్యం పిండి రొట్టెలు పెద్దగా అవుతాయి. ఆ తర్వాత ఇలా రొట్టెలు కాల్చుకోవాలి చక్కగా. ఎంత చక్కగా కాల్చుకుంటే అంత టేస్ట్ వస్తుంది రొట్టెలు. ఆ తర్వాత ఇది గోధుమ రొట్టె, బియ్యం పిండి కాదు. గోధుమ రొట్టెనట. ఓకే, గోధుమతో చేసే రొట్టెలు కాబట్టి గోధుమ రొట్టెలు అంటారు. అంటే చపాతీలు చేస్తారు అనమాట. ఎంత పెద్దగా చేసింది, చాలా పెద్దగా వస్తుంది సైజు. అంతలా ఈ రొట్టెను తిప్పేసుకోవాలి చపాతీని. చాలా చక్కగా కాలుతుంది, చాలా బాగా వచ్చింది. ఇది కూడా ఇట్లా పెద్దగా చేసుకోవాలి అలా. చాలా పెద్దగా వచ్చింది చపాతీ. ఆహా, సూపర్ కాలింది. ఇలా తిప్పేసుకోవాలి. చాలా బాగా ఇట్లా కాల్చుకోవాలన్నమాట. కొద్దిగా కాలేంత వరకు ఇట్లా వేడి చేసుకోవాలి, చక్కగా కాలుతుంది అనమాట. మళ్ళీ ఒకసారి తిప్పేసుకోవాలి. సూపర్. ఇది తీసేయమ్మా, ఇంకోటి వేసుకుంది కాలింది ఇది. సూపర్ కాలింది. ఆ తర్వాత ఇంకోటి వేసుకోవాలి. ఆహా, ఇట్లా పెద్ద రొట్టెలు తీసుకుంటే చపాతీలు చాలా బాగుంటాయి. ఆ తర్వాత ఇంకో పిండి ముద్ద తీసుకోవాలి. ఇలా చపాతీలు చక్కగా కాల్చుకోవచ్చు అన్నమాట. ఇంకోటి చిన్న పిండి ముద్ద తీసుకొని ఇలా గుండ్రగా చేసుకోవాలి. కాసింత పిండి వేసుకోవాలి, అటు ఇటు తిప్పేసి ఇలా ప్రెస్ చేయాలి అంతే. ఇలా ప్రెస్ చేసుకోవాలన్నమాట. అంతలా ఇది తిప్పేసుకోవాలి. కాసింత నూనె వేసుకోవాలి, చుట్టూరా పోసుకోవాలి నూనె. సూపర్ కాలింది. రొట్టెల పొయ్యి మీద చాలా బాగా వస్తాయి రొట్టెలు, చపాతీలు కానీ రొట్టెలు కానీ. ఆ తర్వాత ఇలా ప్రెస్ చేసుకోవాలి. చింగ్ చికెన్ చింగ్. సూపర్. ఆహా, ఎంత చక్కగా మండుతుంది, సూపర్ కాలుతుంది. మళ్ళీ ఒకసారి తిప్పి కాలాన్ని ఇప్పుడే వేస్తా, ఇంకేముంది కాలాలట. మళ్ళీ ఇప్పుడే వేసారు. సో తర్వాత చూద్దాం.